శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి చిత్రపటానికి, పరమాచార్య స్వామివారికి భేదం లేదని నిరూపించిన సంఘటన. తిరుచిరాపల్లిలో పరమాచార్య స్వామివారి భక్తుడు ఒకరు ఫోటో స్టూడియో పెట్టుకుని నివసించేవారు. అతని ఇంటి పూజ గదిలో పరమాచార్య స్వామివారి చిత్రపటమే ప్రముఖము. రోజూ ఉదయం లేచిన వెంటనే స్నానాదులు ముగించుకుని స్వామివారి చిత్రపటం ముందు ఏదైనా ఒక పదార్థం నివేదన చేసిన తర్వాతనే తన దినచర్యను ప్రారంభించేవారు. అతని పెదవులపై ఎప్పుడూ పరమాచార్య స్వామివారి నామం నర్తిస్తూ ఉంటుంది. ఒకసారి పరమాచార్య స్వామివారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అది ఎండాకాలం కావడం వల్ల ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తిరుచిరాపల్లిలోని భక్తునికి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోవాలని అనిపించింది. అతను ట్రైన్‌కి బయలుదేరే ముందు ఒక గిన్నెలో పాలు పోసి స్వామివారికి నివేదన చేశాడు. భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి రావడంతో వారు విడిది చేసిన ప్రాంగణమంతా నిండిపోయింది. జనసందోహంతో ఆ ప్రాంతమంతా జనసముద్రాన్ని తలపిస్తోంది. ఈ భక్తునికి పరమాచార్య స్వామివారి దర్శనం దొరకలేదు. అతను ఒక ఇసుక కుప్పపై నిల్చుని దూరం నుండే మహాస్వామివారి దర్శనం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఎండ వల్ల అతని పాదాలు కాలాయి. సాయంత్రం కొద్దిగా జనాలు తగ్గిన తరువాత వద్దామని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంత దూరం నుండి వస్తే తనకు పరమాచార్య స్వామి దర్శనం దొరకనందుకు మనస్తాపం చెందాడు. కొద్దూరం వెళ్ళాడో లేదో ఎవరు తనను పిలుస్తున్నట్టు అనిపించి వెనుకకు తిరిగాడు. స్వామివారి పరిచారకులొకరు వచ్చి, "నీవు తిరుచిరాపల్లి నుండి వచ్చావా?" అని అడిగారు. "అవును" అని చెప్పాడు. "పరమాచార్య స్వామివారు నిన్ను తీసుకుని రమ్మన్నారు." "నన్ను తీసుకురమ్మన్నారా?" ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. "నువ్వు ఫోటోలు తీసేవాడివా?" అని అడిగారు. "అవును" అని సమాధానం చెప్పాడు. "అలా అయితే నాతో రా." అతను ఆ భక్తుని తీసుకుని వెళ్ళి మహాస్వామివారి ముందు నిలబెట్టాడు. చేతులు జోడించి కళ్ళ నీరు కారుతుండగా అతను బాహ్యమును మరచి పరమాచార్య స్వామివారి ముందు నిలబడ్డాడు. అతను చూసి, "మహాస్వామివారు నన్ను చూడ్డానికి అంత దూరం నుండి వచ్చావు. మరి నన్ను చూడకుండా వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమిటి?" అని అడిగారు స్వామివారు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. "చాలా రద్దీగా ఉంది. సాయంత్రం కొద్దిగా తగ్గిన తర్వాత వద్దామని అనుకున్నాను" అని అన్నాడు. "సరే, భోజనం చేశావా?" "తిన్నాను పెరియవా" అన్నాడు. కొద్ది క్షణాల తర్వాత మహాస్వామివారు అతనితో, "నా నోటివైపు ఒకసారి చూడు" అన్నారు. పరమాచార్య స్వామివారు నాలుక బయటికి చాపారు. అది ఎర్రగా వేడి వల్ల కమిలిపోయినట్లు ఉన్నది. తర్వాత అతనితో, "నా పెదవుల నుండి బొబ్బలు కూడా వచ్చాయి. ఎందుకో తెలుసా?" అని అడిగారు. ఆ భక్తునికి ఏమీ అర్థం కాలేదు. "నువ్వు వేడి పాలను నాకు నివేదన చేసి గాబరాగా ఇక్కడికి వచ్చేశావు. అందుకు" అని అన్నారు. ఆ భక్తుడు అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. ఉదయం తను వేడి పాలను స్వామివారికి నివేదన చేశాడు. వెంటనే అతడు నేల మీద పడిపోయి స్వామివారికి సాష్టాంగం చేస్తూ గట్టిగా ఏడుస్తూ, "మహాప్రభూ, నన్ను క్షమించండి" అని వేడుకున్నాడు. అతనికి ఉన్న భక్తికి అతని సమర్పణని స్వీకరించారు స్వామివారు. భగవంతుణ్ణి భక్తుని వద్దకు రప్పించేది ఈ భక్తి మాత్రమే. జయ జయ శంకర హర హర శంకర.